అండి. నమస్తే సార్, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ పేరు చెప్పండి. నాగేశ్వరరావు ముదిరాజ్ అండి నా పేరు. నాగేశ్వర గారు చెప్పండి. మాట్లాడతారా? నేను తిరుపతి మాట్లాడతానండి. నాగేశ్వరరావు ముదిరాజ్ మాట్లాడండి. నమస్తే నాగేశ్వరరావు గారు. సార్ జై ముదిరాజ్. సార్, మేము తిరుపతిలో ముదిరాజ్ సంఘం భవన కట్టాలని ఉన్నామండి. ఓకే, సంతోషం. మీ సహాయం ఏదైనా చేయాల్సి ఉంటే మేము ఫోన్ చేస్తామండి. 100% అండి. మీరు ఒక 1 వీక్ ముందు మీరు ఎప్పుడన్నా కాల్ చేసి మీరు రావచ్చు. మా నంబర్ కూడా మా తమ్ముడు ఇస్తాడు. మీరు ఎప్పుడైనా రావచ్చు, అలాంటిది ఏం లేదు. 100% మంచిగా ఉందినా మీది. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే ఓకే. సో లాలాపేట్ లల్లు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ ఎల్ఎల్ఎం సంఘం అధ్యక్షులు ఉన్నారు కదా. సో ఈ ముదిరాజులకు సింబల్ లయన్ అంటే నేను అదే అనుకున్నా. యాక్చువల్గా ముదిరాజులకు గుర్తు ఏంటంటే సింహం. సో ఒక సంఘం అధ్యక్షులు ఉన్నారు కదా, మీరు అదే సంఘం టైప్లో పోతున్నారేమో, ఎందుకంటే ఎక్కువ కూడా అవే ఉన్నాయి మీ దగ్గర. సో మీరు ఒక ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా, ఒక రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు కదా. అంటే ఈ రాజకీయ నాయకులు గోల్డ్ లాంటివి ధరించడము అంటే పబ్లిక్లో బాగుండదు కదా. నేను చెప్పాను ఇంతకుముందుకు. నేను ఇంకో విషయం చెప్పాలా, నేను గోల్డ్ వేసుకొని ఇంటర్వ్యూల్లో మొత్తం బంద్ చేసేసిన ఈ మధ్యకాలంలో. నేను గోల్డ్ తీసేసి వస్తా అంటే మీరే ఏం కాదు సార్ బాగుంటుంది తీసుకురండి అని చెప్పి వేసుకొని వచ్చాను. నేను ఉంగరం పెట్టుకొని వస్తాను సార్, నేను ఒక ఉంగరం పెట్టుకొని ఒక చైన్ వేసుకుంటాను సార్, గుండె పెట్టుకొని వస్తా అంటే ఈ గోల్డ్ ఏదైతుందో ఈ గోల్డ్ మీకు చూడడానికి బాగానే ఉంది సార్, మీరు ఇట్లే రండి అని చెప్పేస్తే నేను సరే తప్పదు అని చెప్పేసి వచ్చిన తప్ప స్పెషల్గా గోల్డ్ తీసేసే వద్దాం అనుకున్నా. నన్ను మీ లైవ్లో నన్ను బదలాం చేయకండి సార్. నో నేను లైవ్ కోసం అనట్లేదు. నేనేమంటానంటే జనరల్గా ఒక పొలిటీషియన్ మామూలు సింపుల్గా ఉంటారు, మీరు కూడా అదే చెప్తున్నారు తగ్గిస్తాని. అంటే మీకు అట్లా ఏమైనా అనిపిస్తుందా అని, లేదు కొంచెం గ్రేట్గా అనిపిస్తుందా, ఫీల్ అవుతారా? మన కాల్ వచ్చింది. నమస్తే అండి. హలో, నమస్తే.